ఇంట్లో 30 రూపాయల వాటర్ క్యాన్ని మేము 3 రోజులు తాగుతాం. అలాంటిది ఆల్రెడీ అక్కడ సగం అయిపోయింది అక్క. అసలు నీ వాటర్ తాగే గోలేంటి, నీ గోలేంటి? రోజు 8 లీటర్స్ వాటర్ తాగాలరా. మరి భోజనం ఎప్పుడు చేయాలంట? అయినా నీళ్ళు తాగితే ఇది వస్తుందని తెలుసు. ఇది కాకుండా ఇంకేమన్నా వస్తుందంటే చెప్పు, తెలుసుకుంటాను. అలా తాగితే నాలా ఉంటారు, లేదంటే నీలా ఉంటారు. అక్క, ఇన్నాళ్ళు విషయం నాకు ఎవరు చెప్పలేదు. ఒక్క నిమిషం కూర్చి తెచ్చుకుంటాను. అలాంటి టిప్స్ ఇంకేమన్నా చెప్పక్క. రేయ్ రేయ్ ఏం చేస్తున్నావురా? అసోదాపు త్వరగా బడ్జెట్ వేసుకోవాలి. సరే, ఓ 10 నిమిషాల్లో పెన్ను పేపర్ తీసుకుని వస్తాను. నీకు తెలిసిన బ్యూటీ టిప్స్ అన్ని గుర్తు తెచ్చుకో, రాసుకుని రోజు ఫాలో అయిపోతాను. ఏ ఒక నిమిషం, బడ్జెట్ దేనికి? ఓ, నీకు తెలియదు కదా, అసలు మేము నిన్ను కిడ్నాప్ చేసిందే అందుకు. నిన్ను కిడ్నాప్ చేశాక మాకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతోటే సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఆడే డైరెక్టర్, మనమే హీరో. వాడు డైరెక్టర్ ఓకే, నువ్వు హీరో ఏంట్రా? అలా అనకక్క, అలా అందరూ అండం బట్టే నిన్ను కిడ్నాప్ చేయడం వరకు రావాల్సి వచ్చింది. ఇంక నువ్వు కూడా అలా అంటే నేను చాలా హర్ట్ అవుతాను. రేయ్ వస్త్రా వస్త్రా, ఇదిగో నేను వెళ్ళొస్తాను 10 నిమిషాల్లో. నువ్వన్నీ రెడీ చేసుకుని ఉండు. వీళ్ళకు కూడా సినిమా పిచ్చా? అన్నా, ఇంకా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు మీకు సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? సినిమా అంటే పిచ్చి ఉంది కాబట్టే నీకు అదో ఓకే చేశాను తమ్ముడు. మరి కాకపోతే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఒక 4 రోజుల్లో నేనే నీకు కాల్ చేస్తాను. సరే రేయ్ అన్నా, ఆ సెట్టిగాడి ఫోన్ నెంబర్ దొరికిందా? దొరికిందన్నా. మరైతే కాల్ చేసి. సారీ రా, పనిలో పడిపోయి మాట్లాడలేకపోయాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. 1 minute ఫోన్ కాల్. హలో. మీ ఆవిడ నా దగ్గర ఉంది. రే, మళ్ళీ మీరెవరా? సార్ పేరొకటే సరిపోద్దా, లేదా పాస్పోర్ట్ ఆధార్ కార్డు కూడా ఇమ్మంటారా? రే రే రే, ఒక్క నిమిషం ఆగరా, ఇవన్నీ పక్కన పెట్టు. సిటీలో ఎంత మంది దగ్గర ఉందిరా నా పిల్లం? నీ పెళ్ళం నా దగ్గరే ఉంది. నీ పిల్లం నా దగ్గరే ఉంది అని బేస్ వాయిస్ లో చెప్తే సరిపోదు. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఎందుకు? పెళ్ళమే ఉంది. మాట్లాడు. నాన్న, నాన్న ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను నాన్న, కాకపోతే కొంచెం గట్టిగా కట్టేశారు. అయ్యో, నేను చెప్తానేమ్మా, ఏం కాదే. చాలు చాలులే, ఇలా టైం అయితే ఫోన్లోనే కాపురం పెట్టి ఎలా ఉన్నారు. రే, రే, ఆ కట్లేదో కట్టారు కదా, కొంచెం లూజ్ గా చేయండి రా ప్లీజ్ రా. జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇదేనా నా పెళ్ళమా? సరే, ఎంత కావాలి? నాకు డబ్బులు వద్దు. మరి నాకు నీ పని మనిషి కావాలి. పని మనిషా? అవును, నీ ఇంట్లో కొత్తగా జాయిన్ అయిన పని మనిషి నాకు కావాలి. ఈ శెట్టి అంటే ఎవడనుకున్నావు రాను? ఇప్పుడు ఒక లెవెల్, ఒక స్థాయి అని ఉంటుంది. నా ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషిని అమ్మా ప్లీజ్ అమ్మా ఒకసారి వస్తావని అడక్క తినమంటావా? అయినా ఈ పని మనిషి ఫ్యాంటసీ ఏంట్రా? ఎవడ స్థాయి ఆడిది, ఎవరి రిక్వైర్మెంట్లు ఆడి. నీ పెళ్ళం నీ ఇంటికి రావాలంటే నీ పని మనిషి నా ఇంటికి రావాలి. ఆ పని మీద ఉండు. బ్రోకర్ చేసి దొబ్బారు కదా. సరే గాని కట్టలేదు, కొంచెం లూజ్ గా కట్టండి ప్లీజ్ రా. కట్ చేసాడు. రాయ్ మూత మూసేరా. రే ఇట్రా సార్, ఇప్పుడు మన దగ్గర కొత్తగా పని మనిషి ఏమైనా చేరిందా? ఎవరో జాయిన్ అయినట్టున్నారు సార్. ఎందుకు? సరే, దాన్ని తీసుకొని రెడీ చెయ్యి. ఏంటి సార్ ఇంత టెన్షన్ లో కూడా? అవునరా, ముచ్చటగా 3వ పిల్లం కావాలని చెప్పింది. అలాగే సార్, అలాగే చేస్తాడులే గాని ఇంకా దాస్తావా, ఇప్పటికైనా చెప్తావా? అంటే ఫోన్ పోనీ, అసలు విషయం ఏంటో చెప్పు చెప్పు. నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా నీ గురించి నాకు తెలియాల్సింది ఏం లేదు, కానీ ప్రాబ్లం ఏంటో చెప్పు. రే, నీకే కాదురా, యావత్ ప్రపంచానికి తెలియని ఒక విషయం ఉందిరా. ఏంటది? అంటే నాకు నీకు నాకు సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్? నీకు సెకండ్ సెటప్ ఏంట్రా? అవునరా, అయినా అదేదో ప్రపంచంలో నా ఒక్కడికే ఉన్నట్టు ఎందుకురా రియాక్షన్? అంటే నీకో విషయం చెప్పాలి. నీకు ఉందా సెకండ్ సెటప్? మన స్కూల్లో పక్కూరి పద్మ మన క్లాస్ లోకి వచ్చి నీ పక్కన కూర్చుంటేనే నువ్వు పారిపోయి పక్క క్లాస్ లో కూర్చునేవాడివి. అలాంటిది నీకు సెకండ్ సెటప్? రే, ఇప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అంతా అవసరమా? నేను చెప్పేది ఒక్కసారి వినొచ్చు. మీది ఇక్కడే ఉంది. మీది కోసం నాది చాలా వెతుకుతాయి. డిన్నర్ చేద్దాం. అవునా?
అయ్యే అదే అమ్మా చెల్లెమ్మ నువ్వు చల్లగా ఉండమ్మా చూడరా నువ్వంటే ఎంత ప్రేమ. ఎవరు కాదన్నారా? అయినా అది పిలిచింది భోజనం చేయడం. అదే ప్రతి చిన్న విషయానికి అంతగా నువ్వు ఎమోషనల్ రియాక్షన్ ఎందుకు? పాపం ఏదో రమ్మంటుంది కదరా వెళ్ళు వచ్చేస్తాడులేమ్మా. జావజీ మా నేను వస్తాను 10 నిమిషాల్లో. आइए चलेगा जल्दी उनको। आइए చల్లగా मैं वेट कर रही జాగ్రత్త हूँ అమ్మా. ఆ. ఎంత ప్రేమరా. అదేమన్నా ప్రాబ్లం చేస్తుందా నీకు? తను చాలా మంచిదిరా. ఏంటి ఈ చెల్లెమ్మ కన్నా మంచిదా? అలా అనలేదురా, నా మాట ఒక్కసారి పూర్తిగా వినరా ప్లీజ్. పోనీలే అసలు విషయం ఏంటో చెప్పు చెప్పు. అంటే ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు. ప్రతిదానికి ఎందుకు రాలా రియాక్ట్ అవుతావు? కిడ్నాపా? ఎవరు చేస్తుంటారంటావు? ఆడెవడు నాకు తెలుసు, ఇంత పెద్ద పంచాయతీ జరిగేది. అది అలా కాదురా నీకు ఐడియా ఉంటుంది కదా ఎవరై ఉంటారా అని. అంటే నాకు నా బిజినెస్ లో చాలా మంది ఎనిమీస్ ఉన్నారా, కానీ కిడ్నాప్ చేసే చీప్ ఫెలోస్ ఎవరు లేరు. కాబట్టి ఇది కేవలం డబ్బు కోసం చేసిందని అర్థమైంది. కానీ దీంట్లో ఒక హైలైట్ ఉందిరా. ఒక్కడే కిడ్నాప్ చేసి వేరే వేరే వాళ్ళు వేరే వేరే ఫోన్ నంబర్లతో వేరే వేరే బడ్జెట్లతో ఫోన్ చేసి అరే 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 నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకరా. నువ్వు విషయం నాకు చెప్పావు కదా నేను చూసుకుంటా. నాకు వదిలే నువ్వు మందే. ఒఫీషియల్ గా ఏ యాక్షన్ తీసుకోకు. అన్అఫీషియల్ గా నువ్వు ఏదైనా చేస్తే నేను నీకు 50 lakhs ఇస్తాను. అరే ఏమైందిరా? లేకపోతే నీకు నాకు మధ్య మనీ మనీ మ్యాటర్స్ ఏంట్రా? నువ్వు నీ నాకు జెడ్ పీస్. ఒక హెల్ప్ చేసావు, నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను. దాని తప్ప మన మధ్య ఇప్పుడు లేదు. ఓకేనా? సుబ్బారావు సార్ వస్తున్నా సార్ చెప్పండి సార్. సార్ 20 లక్షలు అడ్వాన్స్ ఇస్తా. ఏయ్, నేను ఎప్పుడు చెప్పాను? అర్థమైంది. బ్యాలెన్స్ తర్వాత ఓకే. చూసుకుందాం అంటావు అంతే కదా. సార్ ఇప్పుడు సార్ ఎవరెవరు ఫోన్లు చేశారు వాళ్ళ నంబర్లు ఏంటో కనుక్కో. అసలు ఆ ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు వర్క్ చేస్తున్నాయి లేదా? చేస్తున్నాయి సార్. గుడ్. వర్క్ చేస్తే దాని తాలూకా పూర్తి డేటా నాకు రేపు మార్నింగ్ కల్లా కావాలి. గొప్ప తీసి ఈవెంట్ ప్లానర్స్ అని కనిపెట్టిస్తే నా పరిస్థితి ఏంటి? అలాగే సార్. ఎవ్రీ డీటెయిల్ నాకు తెలియాలి. అర్థమైందా? ఓకే సార్. నువ్వు ఫేస్ అలా అదే నువ్వు అలా పెట్టుకోకు. నేను చూసుకుంటాను. టెన్షన్ పడు. సరే. సార్ టెన్షన్ పడుతున్నది దాని గురించి కాదు సార్. మరి మేడంని తీసుకెళ్లిపోతే పోయారు గాని వాళ్ళు చెప్పినట్టు చివర్లో ఫైర్ వర్క్స్ కూడా పేర్లేదు సార్. సార్ చాలాసేపు వెయిట్ చేశారు కూడా. పైకి చూసి చూసి మెడ కూడా పట్టేసింది. బుద్ధుండకర్లా చేసిందంతా చేసి తల్లించుకుని కూర్చున్నాడు చూడు. నువ్వే కదా బావా తను ఏమడిగితే ఏమన్నావు? చూడమన్నాను, అడిగింది కదా అని ఫుల్ బాటిల్ వైన్ పట్టించమని లేదు. అది తాగింది వైనే రా, అంతేం ఎక్కదు, 1 గంటలో దిగిపోద్ది. నార్మల్ ఏంట్రా మామూలు అయ్యేది? చేసిందంతా చేసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు చూడు. ఇప్పుడు షెట్టిగాడు ఫోన్ చేసి సడన్ గా తీసుకెళ్ళమంటే ఎలా తీసుకెళ్తావు? అలా కాదు. ఏదో ఒకటి చేసి నువ్వే షెట్టిగాడితో మాట్లాడి నువ్వే డీల్ సెట్ చేయి. ఒరే ఆ పని నేను చేయలేక కదరా నిన్న చేయమన్నది. ఇలా రారా, ఈ సినిమా నాకెంత ఇంపార్టెంటో నీకు కూడా అంతే ఇంపార్టెంట్. ఏం పర్లేదు చెయ్యి. సరే చూడు, ఇప్పుడేంటి అడిగి ఫోన్ చేయాలి అంతే కదా. అంతే. హలో. ఎందుకు సార్ అంత చిరాగ్గా మాట్లాడతారు? హలో అని స్వీట్ గా అనొచ్చు కదా సార్. సార్ అదే సార్ మేము సార్ మీ సెకండ్ సెటప్ తెచ్చాం కదా సార్. బడ్జెట్ వేసుకుని ఫైనలైజ్ అయ్యాక కాల్ చేస్తామని చెప్పాం కదా సార్. అదే సార్ మొత్తం 4,18,00,000 వచ్చింది సార్. మీరు ఇచ్చేస్తే ఆవిడని తీసుకెళ్ళిపోవచ్చు సార్. అసలే చాలా కాస్ట్లీ మెయింటెనెన్స్ సార్, దోలు తీరిపోతుంది. అదే ఒకసారి ఆవిడకి ఫోన్ ఇవ్వరా? ఏంటి సార్? అది కాదురా, ఇప్పుడే అన్నావు కదా ఆవిడ నీ దగ్గర ఉందని. ఒక్కసారి నేను ఆవిడతో మాట్లాడి నీకు డబ్బులు ఇచ్చేస్తా. మేడం జస్ట్ ఇప్పుడే పడుకున్నారు సార్. పడుకునే ముందు స్పెసిఫిక్ గా చెప్పారు సార్, ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ మీ అని చెప్పి. అందుకే అసలు ఎలా కనిపిస్తున్నాను నన్ను మీకు? వాడెవడో అంటాడు అది నా దగ్గర ఉందని, నీ 10 మనిషిని పంపించే ఇచ్చేస్తానని. ఇంకోటి 10 కోట్లు అడుగుతాడు, మీరేమో 4 కోట్లు. ఏంటది? 18 లక్షలు సార్. అంటాడు. అసలు ఎలా కనిపిస్తున్నా మీకు? సార్ కొంపతీసా 10 కోట్ల డీల్ ఒప్పించుకున్నారా ఏంటి? ఎందుకు వాళ్ళు చాలా ఫేక్ అనిపిస్తుంది సార్. మేము మాత్రం చాలా జెన్యూన్ సార్. కావాలంటే ట్రూ కలర్ చూసుకోండి సార్. అవును సార్. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇందాకే మేడం రెడ్ వైన్ అడిగితే ఇచ్చాను సార్. ఇట్స్ వెరీ టేస్టీ అని కూడా చెప్పారు సార్. అది కాదు నాన్న, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? ఆవిడ నీ దగ్గర ఉంది అంతే కదా? అమ్మయ్యా ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. అవును సార్. వెరీ గుడ్. అయితే ఒక పని చేయి, నువ్వే ఉంచేసుకో. నేను చూసుకోవడం ఏంటి సార్? హలో 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 చెత్త నా కొడక. కావిదే తెంగరాదు నన్ను ఉంచేసుకోమంటాడేటి? మెయింటెనెన్స్ కాస్ట్లీ అనేసరికి జంక్ ఉంటాడు. బా